ఆంజనేయుని ఆరాధ్య దైవం శ్రీరాముడు, అర్జునుని ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. ఒకానొక యాత్ర సందర్భంగా అర్జునుడు ఆంజనేయుడు కలుసుకున్నారు. పరస్పర సంభాషణలో తమ ఆరాధ్య దైవ నాయకుల గొప్పతనాన్ని ప్రశంసిస్తూ శ్రీరాముని కంటే శ్రీకృష్ణుడు అన్ని విధాల గొప్పవాడని అర్జునుడు ఆంజనేయుని దెప్పిపొడిచాడు. మీ రాముడు అత్యంత బల పరాక్రమశాలి అన్నావు. అసంఖ్యాకులైన రాక్షసుల సైన్యానికి అధినాయకుడైన రావణాసురుని హతమార్చి సీతాదేవిని చెర నుండి వదిలించనున్నాడు. సరే కాని అంతెంత బలశాలి అయిన రాముడు ఒక బాణం సంధించి లంకను చేరుటకు ఒక వంతెన నిర్మించొచ్చు కదా. అట్టి మహావీరుడికి వేలాది వానరుల సహాయం ఎందుకు కావలసి వచ్చింది అని ప్రశ్నించాడు. ఆంజనేయుడు అందుకు సమాధానంగా చెబుతూ, అర్జున, నీకున్న గాంధీవంతో వేలాది వానవీరులు నడిచి వెళ్ళుటకు సాధ్యమైన వంతెనను నిర్మించగలవా అని సవాలు చేశాడు. అంత పటిష్టమైన వంతెనను నిర్మించగలిగితే శ్రీకృష్ణుడే గొప్పవాడని అంగీకరించి నేను అగ్నిప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుంటాను అని ప్రతిన చేశాడు. అర్జునుడు కూడా అందుకు సమ్మతించాడు. తన ధనుర్బాణాలతో వంతెన నిర్మించాడు. ఆంజనేయుడు వంతెన భద్రతలను పరీక్షించుటకై ఒక కొస నుండి మరొక కొసకు తన శక్తినంతా వినియోగించి నడిచి వెళ్ళాడు. వంతెన చెక్కు చెదరలేదు. ప్రతిన మేరకు అగ్ని ప్రవేశం చేయటానికి చితిని పేర్చుకున్నాడు. మహావీరుడే కాక శ్రీరామ భక్త అగ్రుడైన ఆంజనేయుని అగ్నిప్రవేశం చేయుటకు కారకుడైన అర్జునుడు బాధపడ్డాడు. తన దుందుడుకుతనానికి శోకతప్తుడై కుమిలిపోయాడు. అంతలోనే ఒక పండు ముదుసలి వయోభారంతో వణుకుతూ అతి ప్రయాసతో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. మీరు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించాడు. అర్జునుడు ఆంజనేయుడు తన ప్రతినలను వినిపించారు. ఆ ముదుసలి మాట్లాడుతూ, మీ బలపరాక్రమాలను మరొకమారు ప్రదర్శించండి. మీ ఇరువురి నాయకులలో ఎవరు గొప్పవారో నేను నిర్ణయిస్తాను అన్నాడు. అర్జునుడు ఆంజనేయుడు సమ్మతించారు. అర్జునుడు గర్వతాశయంతో నిర్మించిన వంతెనను కూల్చి మరొక వంతెనను నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆంజనేయుడు తన ఆరాధ్యుడైన శ్రీరాముని ధ్యానిస్తూ తనకు తగిన శక్తిని ప్రసాదించమని వేడుకొన్నాడు. అర్జునుడు మరింత శక్తివంతమైన వంతెనను నిర్మించాడు. ఆంజనేయుడు వినమ్రుడై రామనామస్మరణ చేస్తూ ఆ వంతెనపై అడుగుపెట్టాడు. వంతెన కుప్పగా కూలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ప్రతిన మేరకు అగ్ని ప్రవేశానికి సిద్ధపడ్డాడు. చితిని పేర్చుకున్నాడు. తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుని స్మరించుకున్నాడు. ఇంతలో అద్భుతం జరిగింది. ఎదురుగా నిల్చున్న వృద్ధుడు మాయమయ్యాడు. జగద్వంతులైన శ్రీరామకృష్ణులు చిరునవ్వు చిందిస్తూ ప్రత్యక్షమయ్యారు. ఆంజనేయుడు, అర్జునుడు ఆనందకరేతంతో తన ఆరాధ్య దైవాల ముందుకు మోకరిల్లారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.